మీ ఇన్కమ్ సోర్స్ ఏంటి నాకు అసలు? నా అన్నీ బిజినెస్ చేస్తున్నాము నేను. ఏం ఇప్పుడు బిజినెస్ స్టిల్ అండి? నేను ఫ్రాన్ ఫ్యాక్టరీస్తోనూ మనం టై అప్ అనమాట. మనం వాళ్ళకి డబ్బులిస్తే 3% మనకి ఓహ్! కమిషన్ రైతుల ఇస్తారు. దగ్గర నుంచి రైతుల దగ్గర మీరే కొని ట్రేడర్ అమ్ముతాడు వాళ్ళకి. ఆ! ట్రేడర్‌కి మనం డబ్బులిస్తాం. ఈ బిజినెస్ అనేది అన్ని చోట్ల మా జిల్లాలో ఉంటది. దాని మీద 25-30 లాక్స్ సంపాదిద్దాం. ఆ డబ్బులు ఖర్చు పెడతాం. అది నాకు ఇన్‌కమ్ నేను వ్యాపారం మానలేదు. లేకపోతే నా ఆస్తి ఎప్పుడూ అయిపోను. ఇప్పుడు దాకా ఉండదు. ఏంటి సార్ ఇప్పుడేంటి ఆక్వా రైతుల పరిస్థితి ఏంటి? ఎలా ఉంది? హ్యాపీగా ఉన్నారమ్మ. అంటే ఉద్యోగం లేనోళ్ళకి, రాజకీయ నిరుద్యోగులకి అది అంతా ఏదో కనపడదు. ఈళ్ళుండగా, వైసీపీ నాయకులుండగా, వైసీపీ ప్రభుత్వం ఉండగా కేజీకి రూ. 12 మేత రేటు పెంచారు డబ్బులు తీసుకునేళ్ళు. ప్రతి ఇండస్ట్రీని బ్లాక్‌మెయిల్ చేశారు. పైగా కానీ కరెంటు ఛార్జీలు. కరెంట్ ఛార్జీలు మోతెక్కిచ్చారు. అవును. ఇవాళ ఆ రోజు 2014-19 వరకు ఉన్న టైంలో కూటమి ప్రభుత్వం ఉండగా చంద్రబాబు నాయుడు గారు రూ. 2.5 కరెంట్ ఇస్తే ఈళ్ళొచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని పెంచేశారు. కాబట్టి ఇవన్నీ ఏంటంటే ఒక స్టంట్ అంతే. ఇప్పుడు ఆయన అక్కడికి వెళ్తాడండి. దేనికెళ్ళాడు? ఆక్వా రైతు ఎవరైనా మాట్లాడారా మీరు చూసారా? భీమవరం అవును. మీటింగ్‌లో ఆక్వా రైతులు కదా మీరు ఆదుకుంటానని వెళ్ళింది. అక్కడ అవును. రఫాగాళ్ళు మళ్ళీ మొదలుపెట్టారు. ఈ మీటింగుల కోసం ఆక్వా రైతులు బోర్డులు పెట్టుకొని అక్కడ ఏదో అనిశ్చిత జరిగిపోతుందనే విధంగా కులాలను రెచ్చగొట్టి, మతాన్ని అసలు రెచ్చగొట్టి సమస్యలే లేవంటారా ఆక్వా రైతులకి? సమస్య లేని కుటుంబం ఉంటదమ్మా. సమస్య అనేది ఉంటది. కానీ అనుకున్నంత సమస్యలైతే ఆక్వా రైతులకి ఏం లేవు. నాకున్న నాలెడ్జ్‌లో నాకు ఆక్వాతో బాగా సంబంధం ఉంది గత 10 సంవత్సరాల నుంచి. సో, నాకున్న నాలెడ్జ్‌లో ఈ వార్ గురించి కొంత ఏంటంటే ఇండస్ట్రియల్స్‌కి ఇబ్బందిగా ఉంది ఎక్స్‌పోర్ట్‌కి తప్ప, ఇంకా అంతకు మించి ఇప్పుడు ఎక్స్‌పోర్ట్ అవ్వలేకపోతే రేటు పెరగదు. అదే రేట్ ఏదైతే ఏమన్నా పడిపోయే ఛాన్స్ ఆక్వా ఉంటదా? రైతుకి పడిపోయే ఛాన్స్ ఉంది. మరి గవర్నమెంట్ ఏం చేస్తదమ్మా? వార్ అనేది ప్రపంచానికి వచ్చిందా? మన ఆంధ్ర రాష్ట్రానికి వచ్చిందా? యెస్. మనం మాట్లాడేదానికి కూడా ఒక అర్థం లేకుండా ఇక్కడ ఆక్వా రైతులు అట్టుడికిపోతున్నారు. ఆక్వా రైతులు నాశనం అయిపోయారు. మీరేమో ఇందాక టీడీపీకి, జనసేనకి మధ్య ఎటువంటి విభేదాలు లేవంటున్నారు. కానీ స్థానిక టీడీపీ ఇన్ఛార్జ్ వలవల బాబ్జీకి మీకు పడదు. ఏంటి కారణం ఏంటి? అతను పడకపోతే నాకు కిందున్న క్యాడర్ అంతా నాకు సహకరిస్తూ ఉంటుంది. జనరల్‌గా ఏంటంటే మేమిద్దరం కలిసి బిజినెస్ చేసాం. కూడా ఉండేవాళ్ళు ఎదిగినప్పుడు ఒక ఈర్ష్య అనేది ఉంటుంది కదమ్మా! ఆ ఈర్ష్య తప్ప అంతకన్నా ఏం లేదు. నాకు టీడీపీ క్యాడర్ అంతా అందరూ ఆళ్ళు కూడా ఉండేవాళ్ళు కూడా నా దగ్గరికొస్తారు, పని చేయించుకుంటారు, వెళ్తారు. నేను టీడీపీ క్యాడర్‌ని మా నాయకత్వం కూడా తెలుసు. వాళ్ళు చెప్పిందేంటంటే, ఎక్కడా కూడా మీరు క్యాడర్‌ని ఇబ్బంది పెట్టకండి. లీడర్ కలవకపోయినా మనం చేసేదేం లేదు. ఎందుకంటే ఆయన కలవకపోతే నేనేం చేయను. నేను ఆళ్ళ ఇంటికెళ్ళి బతిమాలి రాలేను కదా! సో, నాకు అతనికి అంటే మాకు ఆస్తుల దగ్గర లేకపోతే సంపేసుకునే తగాదాలు కాదు. పార్టీ పరంగా అతను ఎమ్మెల్యే అవ్వలేకపోయిన ఫీలింగ్‌లో ఉన్నాడు. ఆయనకి క్యాబినెట్ హోదా లేకపోతే ఇంకోటి చైర్మన్ ఇచ్చినా గానీ ఆయన సాటిస్ఫాక్షన్ లేదు. దానికి నేనేం చేయలేను. ఆళ్ళ పార్టీ చూసుకోవాలది. ఓకే. ఆ! నేను ఇది అయితే పిఠాపురంలో చూసాం మనం. పిఠాపురంలో వర్మ గారికి అలాగే జనసేన క్యాడర్‌కి మధ్య ఏ రేంజ్‌లో వార్ జరిగిందో మనం చూసాం. అయితే ఆ వార్ తర్వాత పవన్ కళ్యాణ్ గారు మీ అందరికీ ఎటువంటి సందేశం ఇచ్చారు? ఏం చెప్పారు మీకు? మనకు పనిచేసిన కార్యకర్త తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఎవరు కూడా నలిగిపోకూడదు. మనకు కూడా ఉండేది కార్యకర్తలే. లీడర్స్ మనతో కలవరనే విషయం ముందే చెప్పారు. అలాగే 3 లీడర్స్ పేరు కూడా నేను చెప్తాను. ఇప్పుడు ఇదే వర్మ గారు ఆయన ఎమ్మెల్యేగా బిహేవ్ చేశాడు ఈయనుండగా. పవన్ కళ్యాణ్ గారు లాంటి వ్యక్తికే అలా ఉంటే మాలాంటోళ్ళు మీరు అడగక్కర్లేదు అసల. పవన్ అయితే కళ్యాణ్ ఇదే గారు పరిస్థితి అన్ని చోట్ల లేదు. ఒక 2, 3 చోట్ల ఉంటుందండి. అంతే తప్ప కూటమిలో ఎలాంటి విభేదాలు లేవు. పవన్ కళ్యాణ్ గారికి గానీ, చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏం లేదు. ఏదన్నా ఉంటే మాట్లాడి ఒక సమన్వయ కమిటీ పెట్టుకొని మాట్లాడి చేస్తారు తప్ప, ఈళ్ళు ఊహించినట్టుగా ఈళ్ళు ఇడిపోతారేమో, మళ్ళీ మనం వైసీపీ వాళ్ళు వచ్చేద్దామనో, లేకపోతే ఇప్పుడున్న ఇన్ఛార్జీలు మనకు పవర్ వచ్చేస్తది అనుకునే కొంతమంది ఉండొచ్చేమో గానీ, అది జరిగే పని కాదు. సింహాలు పంపేశారు ఆళ్ళని. సింహాల్లాగా మనం ఉండం, మనుషుల్లాగా ఉంటాం. ఖచ్చితంగా కలిసి పోటీ చేస్తాం. నెక్స్ట్ మనం 150 సీట్లు పైన మళ్ళీ గెలుస్తాం. దాంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. పని చేయనోడే 175 అంటే పని చేసినోళ్ళు మాకెంత ఉంటదమ్మా? కనీసం రోడ్డు మీద తట్ట మట్టి అయినోడు 175, 175 అని ఊరేగాడు కదా! ఇవాళ అంతకంటే ఎక్కువ మేము సంక్షేమం ఇస్తున్నాం. 3000 నువ్వు ఇస్తాక 5 సంవత్సరాలు పట్టింది. మేము 4000 నెగ్గిన రోజు నుంచి ఇచ్చాం. రూ. 3000 అన్న రోజు నుంచి ఇచ్చాం. 7000 ఇచ్చాం మొదటి నెలలో. కాబట్టి చేయనోడే అంత డబ్బాలు కొట్టుకుని మేము ముహూర్తాలు పెట్టేసాం, టికెట్లు పెట్టేసాం, హోటల్ పెట్టేసుకోండి, వైజాగ్ వచ్చేయండి అని చెప్పిన వ్యక్తి ఇవాళ ఎక్కడున్నాడు? సో, కాన్ఫిడెంట్ అనేది మేము పని చేసాం కాబట్టి మేము గెలుస్తాం. కూటమి గెలుస్తుంది. గెలిచి తీరుతుంది. దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు చనిపోయిన తర్వాత
కాపు నాయకుడు ఎవరు అనే చర్చ ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతోంది. అంటే ఎవరికి వాళ్ళు అంటే అటు వైసీపీ గాని, లేకపోతే వంగవీటి రంగా గారి వారసులు కానివ్వండి, ముద్రగడ పద్మనాభం గారి వారసులు కానివ్వండి, వైసీపీ కానివ్వండి, ఎవరికి వారు ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంటే పట్టు సాధించే ప్రయత్నం చేస్తున్నారు కాపు నాయకులుగా. డబ్బు ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు మీరు? అంటే కరెక్ట్ అనే మాట అనకూడదేమో గానీ, అంటే ఎవరి ప్రయత్నం నెగ్గుతుందంటారు? ఈ సిట్యుయేషన్‌ని ఎలా చూడాలంటారు? ఎవరి ప్రయత్నం నెగ్గదో అందరూ 90% క్యాస్ట్ అంతా కూడా పవన్ కళ్యాణ్ గారితో ఉంది. ఓన్ చేసుకున్నారు ఇవాళ. జనసేన పార్టీ గెలిచిందంటే ఎక్కువ శాతం అంటే నేననేది ఒక కులం వాళ్ళని గెలుస్తదని నేను చెప్పను. అన్ని కులాలోళ్ళు ఓట్లేస్తే గెలుస్తాం. కానీ ఎక్కువ శాతం ఉన్న కమ్యూనిటీలో ఎక్కువ శాతం మంది పవన్ కళ్యాణ్ గారితో ఉన్నారు, ఉంటారు. ఈ సో కాల్డ్ నాయకులంతా కూడా ఇదివరకు నుంచి ఈ కులానికి ఏం చేశారో చెప్పాలి ముందు. ముద్రగడ పద్మనాభం గారు కానివ్వండి, వంగవీటి మోహన్ రంగా గారు లేరనుకోండి. ఆయన ఎలాగా ఈ ఈ ఇప్పుడు ఎప్పుడో 1986, 87 సంవత్సరాల్లో ఆయన లేరు ఇక్కడ. సో ఆయన ఉంటే పరిస్థితి వేరే రకంగా ఉండేది. ఆయన కొంచెం స్వార్థం లేని మనిషి. అలాగే ఇది ముద్రగడ పద్మనాభం గారు ఆయన సాధించిన ఆయన కోపం వల్ల ఆయన దీనివల్ల ఆయన ఎక్కడ కూడా అడ్జస్ట్ అవ్వలేకపోయారు. ఒక సరైన మీరు అలా అంటే మీరు ఇదే కాపులు నేను అడుగుతున్నాను. నేను కూడా కాపు కులస్తున్నే. గత ప్రభుత్వంలో 5% రిజర్వేషన్ అసెంబ్లీలో తీర్మానం చేసి చంద్రబాబు నాయుడు గారిని కాపులు ఎందుకు ఓడించారు నేను అడుగుతున్నాను. అంటే ఆ రోజు కూడా జనసేన పార్టీని ఓన్ చేసుకోలేదమ్మా. ఆ రోజు ఎందుకు చేసుకోలేదంటే ప్రజారాజ్యం పార్టీ పెట్టిన తర్వాత తీసేసిన తర్వాత ఒక రకమైన రివిలేషన్ వచ్చింది. ఏంటి వీళ్ళ ఇతను ఇంత బేగా తీసాడు, మేము నట్టేట్లో ముంచేశాడు, కాపులను అల్లరి చేశాడు అనే ఫీలింగ్లో ఉన్నారు. కానీ ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు అప్పటి నుంచి కూడా 2009 నుంచి 2014 ఎలక్షన్లో ఇండైరెక్ట్గా సపోర్ట్ చేసి కూటమికి ఏంటి అన్కండిషనల్గా నాకేం వద్దని 2019లో మరి సోకాళ్ళ నాయకులంతా మీరు ఉడికించేస్తాకుంటున్నారన్నారు. 2019లో ఇండిపెండెంట్గా పోటీ చేసాం మేము. సీఎం పవన్ కళ్యాణ్ అని పోటీ చేసాం. మీరు అందరూ ఎప్పుడు ఎందుకు వేయలేదు ఓట్లు? మీరు కాబట్టి ఏంటంటే మీరు ఈ పార్టీని రెడ్డి గారి దగ్గర అమ్మేశారు. మీరు వాళ్ళ దగ్గర పాలేరుతనం చేస్తాకు ఉన్నారని నేను అంటాను. ఇప్పుడు మీరు మేము పాలేరుతనం చేస్తాం కాదు. మేము ఇండిపెండెంట్గా ఉంటాం. ఓపెన్గా చెప్తున్నాం. ఎవరి దగ్గరైనా ఇలాగే మాట్లాడతాం. కానీ మీరు మీ జగన్మోహన్ రెడ్డి దగ్గర మాట్లాడి దమ్ము ఎవరి దగ్గరైనా ఉందో మీరు అడుగుతున్నాను నేను. మీరు మమ్మల్ని అడుగుతాకి జనసైకులను అడుగుతాకి మీరు సరిపోరు. మేము ఎవరికి ఉడికించేసే తత్వం మా దగ్గర లేదు. ప్రజలు ఓట్లు వేశారు, గెలిపిస్తాం. మళ్ళీ కూటమి గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారిని కూడా మళ్ళీ గెలిపిస్తాం. పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఇదే హోదాలో ఉంటారో లేదనేది భగవంతుడు ఇవ్వాలి తప్ప, ప్రజలు ఆశీర్వదించాలి తప్ప దాని గురించి ఇప్పుడు మాట్లాడి కూటమిలో గొడవలు పెట్టవలసిన అవసరం నాకు లేదు. అయితే మీరేమో కాపుల విషయానికి వచ్చేటప్పటికి జనసేన పార్టీతోనే కాపులు ఉన్నారని మీరు అంటున్నారు. కానీ పవన్ కళ్యాణ్ గారేమో నన్ను ఒక కులానికి పరిమితం చేయొద్దు అని ఆయన స్పష్టంగా అనౌన్స్ చేశారు. ఎస్, అంటే పరిమితం. ఎలా చూడొచ్చు? అవునండి. రాజకీయాల్లో కులాన్ని పరిమితం చేసి వెళ్తే మీరు ఎక్కడ నెగ్గుతారు? ఎక్కడైనా ఇవాళ వెళ్ళమనండి ఈ లీడర్స్ని. మేము రెడ్లతోనే మాకు ఓట్లేస్తారని వెళ్ళమనండి వాళ్ళని. లేదా కమ్మారిని మేము కమ్మారం, మా కమ్మారే ఓటేస్తే గెలుస్తామని వెళ్ళమనండి. మేము వెళ్తే మమ్మల్ని అదే మొఖం మీద ఉమ్మూసి నువ్వు రాజకీయ నాయకుడు కాదు, నువ్వు కుల నాయకుడు అని చెప్తారు. పవన్ కళ్యాణ్ గారు అన్న దాంట్లో తప్పు లేదు. పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారు? నాకు అన్ని కులాల సమానం, నేను భారతీయుడిని, భారతీయ తత్వం పెంచండి, ఎక్కడా కూడా కులాలని మతాలని విడదీయొద్దు అని ఆయన చెప్తా ఉన్నాడు. మరి మీరు ఆవేశపడిపోతే మేమేం చేస్తాం? ఇప్పుడు మీరు జెండా కూలీలు అంటాడు ఒకడు, మాకు పెట్టి కామెంట్లు వింటే మీరు పడుకోరు. నేను జెండా కూలీలు అంటాడు, లేకపోతే ఎర్ర ఎదవో సొల్లు ఆపరా అంటాడు. ఇప్పుడు ఆపి అడిగి ఎదవెవడో ఆడు ఫేక్ అకౌంట్ పెట్టుకుంటాడు, తిట్టుతాడు, వెళ్ళిపోతాడు. కానీ మనకు మనసులో ఎలా ఉంటుందంటే ఎందుకు రాజకీయాల్లో ఉన్నాను, ముందే చెప్పాను మీకు, ఎందుకు రాజకీయాల్లో ఉన్నాను బాధపడే పరిస్థితి రాజకీయాలు నడుస్తున్నాయి. గెలిచినప్పుడు ఇబ్బంది పడుతున్నాం. ఇబ్బంది అంటే ఏదో మాట అని పడుకుంటున్నారు వాళ్ళు, కులం ముసుగులోనో లేకపోతే మతం ముసుగులోకి వెళ్ళిపోతున్నారు. కానీ మాట అనిపించుకున్నవాడు, తప్పు చేయనివాడు మాట అనిపించుకున్నవాడు పరిస్థితి ఏంటో ఒకసారి ఆలోచించండి. మీకు ఏ తప్పు చేయకుండా మీ గురించి ఒక వార్త వస్తే మీ పరిస్థితి సూసైడ్ చేసుకోవాలనిపిస్తుంది. సో ప్రతి వాళ్ళు అది ఆలోచించాలి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు దేశంలో భారతీయులు అనే విషయాన్ని గుర్చేయండి అందరూ. ముందు మన భారతీయులు, సుస్థిరమైన భారతదేశం ఉండాలి, సుస్థిరమైన ఆంధ్రప్రదేశ్ ఉండాలి, అన్ని కులాలని మతాలని కలపాలి. మీ మతం మీరు గౌరవించుకోండి, పరమతాన్ని గౌరవించమని చెప్తున్నారు. సోకాళ్ళు కొంతమంది దీన్ని కూడా ఏంటంటే కులాలకు అంటకట్టేసి అతను సనాతన ధర్మం, ఆయన ఇష్టం అది. సనాతన ధర్మం అనకపోతే నేను వెంకటేశ్వర భక్తున్నాను, నీకు సంబంధం ఏంటి? నువ్వు యేసుప్రభు భక్తున్నాను చెప్పు.
ఇక్కడ నువ్వు మాట్లాడవలసిందేంటి? రావణ్ణనే ప్రశ్న వేస్తాడని చెప్పి ఇలాంటి వాళ్ళందరినీ పెట్టి ఆయన తిట్టించడం. ఇది ఎలా జరుగుతుందంటే ఆయన్ని డిస్టర్బ్ చేయాలనే ఆలోచనలో చేస్తున్నారు తప్ప ఇక్కడ ఆయన ఆలోచన కరెక్టే. అన్ని కులాలు ఉంటేనే ఇదే ముద్రగడ పద్మనాభం గారిని తెలుసా మీకు? కాపునాడు పెడితే బీసీలు అందరూ మా ఊర్లోకి ఓటు అడుగుతాకు రావద్దని చెప్పారు తెలుసా మీకు? అదే పత్తిపాడులో అక్కడ ఓడించారు ఆయన్ని. సో కమ్యూనిటీ అనేది చాలా డేంజర్. మనం ఎప్పుడూ వాళ్ళని అలాగే చూసుకోవాలి. వాళ్ళతో పాటు ఉన్న కులాలను కూడా మనం ఆదరించాలి. అంతేగాని నేను కాపును కాబట్టి మీరు కాపులేరండి ఇంట్లో కంటే చెప్పుతో కొడతారు ఓటు అడుగుతాకి వెళ్తే. ఏ కులవాడినైనా వెళ్ళమనండి, నేను చెప్తున్నాను. ఏ కులవాడినైనా నా కులస్తులే నాకు ఓటేస్తారని వెళ్ళమనండి, నేను చెప్తున్నాను. నేను వెళ్ళను, మా పార్టీ వెళ్ళదు, మా నాయకుడు వెళ్ళడు. ఓన్ చేసుకుంటారు, తప్పేముంది? మీరు ఎవరికో ఓన్ చేసుకుంటారు. మీరు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమో జగన్మోహన్ రెడ్డి ఇష్టం, మీ ఇష్టం అది. మేమెవరో మిమ్మల్ని రూల్ చేయడానికి? అక్కడ కులం కాదు కదా. ఒక మనిషి అంటే కొంత ఇష్టం ఉంటుంది. దానికి మీరు 100 కథలు అల్లుతున్నారు.